ఛానల్. ఈరోజొచ్చేసి మనము 5 కంపెనీస్ నుంచయితే మనకి భారీ రిక్రూట్‌మెంట్ అయితే విడుదలయింది. దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. లైక్ చేయడం ద్వారా మన వీడియో చాలా మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ రిక్రూట్‌మెంట్ వచ్చేసి మనకి ఆహ్, హోస్ట్ బడ్డీ ఏఐ కంపెనీ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యూఐ ఆర్ యూఎక్స్ డెవలపర్ రోల్ గురించి అయితే మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి వరల్డ్ వైడ్ అండ్ వర్క్ అరేంజ్మెంట్ వచ్చేసి రిమోట్, అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన శాలరీ రేంజ్ వచ్చేసి డాలర్స్లో పే చేస్తారు, విచ్ ఈస్ $50,000. మనకి స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, యూఐ ఆర్ యూఎక్స్ డిజైన్, అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఆల్సో ఫిగ్మా. వీటిపైన మనకైతే స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి రెజ్యూమ్ అయితే పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ అప్లై టు జాబ్ అని కొట్టేసి మీ మీ మెయిల్‌తో రిజిస్టర్ అవ్వాలి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము మన ఈమెయిల్‌తోనైతే రిజిస్టర్ అయిపోవాలా. నెక్స్ట్ సెటప్ యువర్ డివైస్, అంటే మనము దేంట్లో అయితే టెస్ట్ రాయాలనుకుంటున్నామో దాని ఆడియో లేదా వీడియో ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము అసెస్మెంట్‌ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ టెస్ట్‌ని ఇప్పుడే ప్రారంభించేసేయండి. నెక్స్ట్ రిక్రూట్‌మెంట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫోర్స్ కంపెనీ వారైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. జాబ్ రోల్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్. ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి చెన్నై, ఇండియా. అండ్ ఇక్కడ వారికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్, అంటే మనము కంపెనీలో ఏం చేయాలో అవైతే ఇక్కడ డీటెయిల్‌గా ఇచ్చేస్తున్నారు. నెక్స్ట్ మన బ్యాక్‌గ్రౌండ్, అంటే దిస్ ఇస్ బ్యాక్‌గ్రౌండ్ అంటే మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మనము బీటెక్ లేదా ఎంసీఏ మాస్టర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చుండాలి. సచ్ యాస్ అంటే కోర్ జావా, పైథాన్, జావాస్క్రిప్ట్ లాంటివైతే మనకి వచ్చుండాలి. అండ్ నాలెడ్జ్ ఆన్ డిజైన్ టూల్స్ లైక్ మైక్రోసాఫ్ట్ విజియో, స్టార్ యూఎంఎల్, వీటిపైన అయితే మనకి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో గుడ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్, మనం డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు మంచి డాక్యుమెంటేషన్స్ చేయగలిగే మన స్కిల్ ఉండాలి మనకి. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ రిలేటెడ్ టు ది అబోవ్ విల్ బి బెనిఫిషియల్. ఈ ఈ పైన ఉన్న వాటి అన్నీ మనకి ఉండినట్లయితే మనమైతే ఇక్కడ అప్లై నౌ బటన్ అయితే ప్రెస్ చేసేసుకొని మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఈక్విఫాక్స్ కంపెనీ నుంచి జాబ్ రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీకి అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఫుల్ టైం వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై నౌ బటన్ క్లిక్ చేసుకొని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మనం కంపెనీలో ఏం చేస్తామన్నది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి వాట్ ఎక్స్పీరియన్స్ యూ నీడ్, అంటే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ బీటెక్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, అంటే మనము బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఈసీఈ ఆర్ ట్రిపుల్ ఈ ఎనీ బ్రాంచ్ అయినా పర్వాలేదు. ఆర్ ఎంటెక్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్స్, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సిజిపిఏ వచ్చేసి మనకి మోర్ దెన్ 60% అయితే ఉండాలి. 60% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి నాలెడ్జ్ వచ్చేసి ఫండమెంటల్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ పైన అయితే ఉండాలి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ డీబగింగ్ స్కిల్స్ ఎక్సలెంట్ ఉండాలి. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కాన్కరెన్సీ, పారలలిజం, ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్, జావా, కలెక్షన్స్, వీటిపైన అయితే నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీటిపైన కూడా ఉండాలి. స్ప్రింగ్ బూట్, హైబర్నేట్, జేపీఏ, క్లౌడ్ సర్వీసెస్, గూగుల్ జెమినై ఆర్ గిట్ హబ్, కోపైలట్, డెవాప్స్ టూల్స్ ఈజ్ యాడెడ్ అడ్వాంటేజ్. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ ఫర్ ఎనీ జాబ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు అప్లై, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, మనం మాట్లాడే విధానం అయితే కంపల్సరీగా ఏ కంపెనీకైనా మనకి ఉండాల్సిందే. ఇక్కడ అప్లై నో బటన్ క్లిక్ చేసుకొని ఇప్పుడే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసేయండి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి క్వెస్ట్ గ్లోబల్ కంపెనీ నుంచి అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ట్రైనీ ఇంజనీర్, ఈ జాబ్ రోల్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్. నెక్స్ట్ జాబ్లో మనం ఏం చేస్తామో అదైతే ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, మనకి డిజైన్ ఆఫ్ బ్లాక్ లెవెల్ విత్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ పిఎన్ఆర్ సైకిల్, ఈ పిఎన్ఆర్ సైకిల్ దానిపైన ఫుల్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిజికల్ డిజైన్ ఫండమెంటల్స్,
ఫిజికల్ డిజైన్ ఫండమెంటల్స్ పైన మంచి అర్థం చేసుకునే కెపాసిటీ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టూల్స్ వచ్చేసి ఐసీసీ ఆర్ ఇన్నోవస్ పీటీ స్టార్ ఆర్సీ రెడ్ హావక్ క్యాలిబ్రే డిఆర్సిఎల్విఎస్ అండ్ ఆల్సో టీసీఎల్ పర్ల్ వచ్చి ఉండాలి. ఇప్పుడే అప్లై నౌ బటన్ క్లిక్ చేసుకొని మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి dbs.ai కంపెనీ నుంచి అయితే మనకి రియాక్ట్ జేఎస్ డెవలపర్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి కోచి, కేరళ. అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసుకొని అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఇక్కడ రోల్ సమ్మరీ అంటే మన రోల్ నువ్వు ఏం చేయాలి ఆ కంపెనీకి అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి రియాక్ట్ జేఎస్, జావాస్క్రిప్ట్, HTML అండ్ CSS వచ్చి ఉండాలి. అండ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెస్పాన్సివ్ డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ, దీనిపైన అయితే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, రెడక్స్ ఆర్ కంటెక్స్ట్ ఏపీఐ, వీటిపైన అయితే నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఫెమిలియారిటీ విత్ వెర్జన్ కంట్రోల్ టూల్స్ సచ్ యాజ్ గిట్, వీటిపైన నాలెడ్జ్ ఉండాలి. ఎట్లాగో నాలెడ్జ్ అయితే మ్యాండేటరీ. ఫ్రంట్ ఎండ్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ పైన అయితే నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఎలాగో మ్యాండేటరీ. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా మీ తోటి సహోదరులకి ఈ వీడియో వెళ్ళడం అయితే జరుగుతుంది, అంటే రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.